నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఆల్రెడీ మీకు ఇక్కడ చూస్తుంటే వీడియోలో తెలుస్తుంది కదా మేము ఎక్కడికి వచ్చేసామో. అదేనండి, హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్లో మాకు సచివాలయంలో కొంచెం వర్క్ ఉంది, దానికోసం అని వెహికల్ తీసుకొని అయితే నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే వచ్చాము. ఇప్పుడు మేము దాని చుట్టే తిరుగుతున్నాం, కానీ దాని దగ్గరికి చేరుకోవడానికి మాత్రం మాకు దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది. ఎందుకంటే ఎంట్రన్స్ గేట్లు 2, 3 ఉండడం వల్ల మాకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ప్లస్ సిగ్నల్ ప్రాబ్లమ్. ఇంకా అక్కడిదక్కడే అంత లేట్ అయిపోయిందండి. ఆ లోపైతే మేము ఇంత అందంగా బయట నుంచి కనిపిస్తుంది కాబట్టి మా కెమెరాలో అయితే బందీ చేద్దాం అనేసి అయితే ఒకసారి వీడియో తీశాను. లోపల వెళ్ళినాక కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ చూడాలి మరి. మనం వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి మరి వీడియో తీసుకొనిస్తారో లేదో. ఇది ఎంట్రన్స్ అండి. ఇందులో నుంచి మనం లోపలికెళ్ళాలి. మనం దగ్గర దాకా వచ్చేసాం కదా, ఆ లోపు మా ఫ్రెండ్ కూడా వీడియో తీసుకుంటుంది బయట నుంచి. కానీ చూడడానికి అయితే ఎంత బాగుందండి, నిజంగా చాలా బాగుంది. మొత్తం వైట్ కోటింగ్తోని చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మనకు కార్లు కనబడుతున్నాయి కదా, అయితే అందులో వర్క్ చేసే వాళ్ళవి మాత్రం అవి. ఇప్పుడు ఈ బ్లాక్ గేట్ కనబడుతుంది కదా, అదే కాంపౌండ్ టైపు. దాని అవతల వాళ్ళు, ఇటువైపున మన వెహికల్స్, అంటే ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళ వెహికల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను పాస్ కోసం ఎత్తుతున్నా. లోపలికి వెళ్ళడానికి మనం పాస్ తీసుకోవాలి. అందులో మన ఆధార్ కార్డ్ నెంబరు, మన మొబైల్ నెంబరు, నేము, ఎక్కడి నుంచి వచ్చాము అన్ని డీటెయిల్స్ రాసి ఇస్తే వాళ్ళు పాస్ ఇస్తారు. ఆ పాస్ పైన కూడా మనం అన్ని డీటెయిల్స్ రాయాలి. ఇంకా మేము లోపలికి వచ్చేసామండి. చూడండి దగ్గర నుంచి ఎంత సూపర్గా కనబడుతుంది. కానీ లోపల ఎట్లుందో మరి, అంటే మనల్ని వీడియో తీయనిస్తారో తీయనియరో అదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు, అడుగడుగున చెకింగ్ ఉందండి. ఇంకా వీడియో అయితే తీయనియ్యరు అనుకుంటా. చూడండి పక్కన వాళ్ళందరి దగ్గర పాసులు ఉన్నాయి. మా వారు పాపం మా చైతు గానికైతే చాలా ఇబ్బంది అయిందండి. లాంగ్ జర్నీ కదా, ఒక దగ్గర ఆగైతే మేము వానికి టిఫిన్ తినిపించినాం, మేము కూడా తిన్నాము. కానీ అయినా వాడు కొంచెం అన్ఈజీగానే ఫీల్ అయ్యిండు. ఇంకా మేము లోపలికి వెళ్తున్నామండి. మేము పైకి ఎక్కిన తర్వాత, అంటే మేము వెళ్ళాల్సింది 3rd ఫ్లోరు, లిఫ్ట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 3rd ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో తీస్తాను. చూడండి మేము వచ్చేసినాం. ఇక్కడ మొత్తం తీద్దాం అనుకున్నానండి, మొత్తం డీటెయిల్గా కనబడేటట్టు, క్లియర్గా కనబడేటట్టు తీద్దాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా, అందరు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా లాస్ట్ అంటే సాటర్డే కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సండే హాలిడే ఉంటుంది, మండే రాఖీ పౌర్ణమి. ఇంకా మా పని అయితే చేసేసుకొని బయటకు వచ్చేసినాం. తీయడం అయితే వీలు కాలేదు. ఇక్కడ బయటకు వచ్చినాక ఇదైతే చాలా బాగా కనిపించింది. అదేనండి అమరుల గుర్తు, అంటే అమరుల స్తూపం. చాలా బాగుంది కదా. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.